టీ20 ప్రపంచ కప్ సెమీస్ అవకాశాలను న్యూజిలాండ్ మెరుగుపరుచుకుంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కివీస్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక 107 పరుగులకే పరిమితమైంది. కమిందు మెండిస్ 31, దునిత్ వెల్లలాగే 29 మాత్రమే రాణించారు. వారితో పాటు కుశాల్ మెండిస్ 11, పవన్ రత్నాయకే 10 మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు. రచిన్ రవీంద్ర తీసిన 4 వికెట్ల దెబ్బకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. టీ20 ప్రపంచ కప్ లో సెంచరీ హీరో నిషంక డకౌట్ అయ్యి పెవిలియన్ చేరాడు. చరిత్ అసలంక 5, డాసన్ సెనక 3, దుషాన్ హేమంత 3 విఫలమయ్యారు. రచిన్ తో పాటు మ్యాట్ హెన్రీ 2, శాంట్నర్, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా రచిన్ రవీంద్ర నిలిచాడు. తొలి 12 ఓవర్ల ఆట చూశాక న్యూజిలాండ్ స్కోరు 160+ వస్తుందని ఎవరు ఊహించుండరు. ఎందుకంటే 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కెప్టెన్ శాంట్నర్ 47, కోలే మెకాంచి 31 ఆదుకున్నారు. వీళ్ళిద్దరు 7వ వికెట్ కు 84 పరుగులు జోడించారు. రచిన్ రవీంద్ర 32, ఫిల్ ఆలెన్ 23, గ్లెన్ ఫిలిప్స్ 18 పర్వాలేదనిపించారు. టిమ్ షిఫర్డ్ 8, డారెన్ మిచెల్ 3, మార్క్ చాప్మన్ డకౌట్ గా నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో చమీరా 3, తీక్షణ 3, వెల్లలాగే 1 వికెట్ తీశారు. సూపర్ 8 పాయింట్స్ టేబుల్ విషయానికి వస్తే వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఓటమితో శ్రీలంక టీ20 ప్రపంచ కప్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్ 3 పాయింట్లు, పాకిస్తాన్ 1 పాయింట్లు. ఈ రెండు టీంల మధ్య గ్రూప్ 2 నుంచి రెండో సెమీస్ బెర్త్ కోసం పోటీ ఉంది. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ ను శ్రీలంకతో ఫిబ్రవరి 28న, ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ ఫిబ్రవరి 27న తలపడనున్నాయి. ఒకవేళ ఇంగ్లాండ్ పై కివీస్ గెలిస్తే పాక్ ఇంటి ముఖం పట్టినట్లే. అలా కాకుండా కివీస్ ఓడితే మాత్రం పాక్ కు కాస్త అవకాశాలుంటాయి. అప్పుడు శ్రీలంకపై మెరుగైన నెట్ రన్ రేట్ తో గెలవాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.